యానిమల్ హీరోయిన్ని సంప్రదించి ఆమె ఫైనల్ అయ్యాక స్పిరిట్ హీరోయిన్ తృప్తి డిమ్డీని అఫీషియల్గా ప్రకటించాడు. ప్రభాస్ మూవీలో అవకాశం ఇవ్వడంతో అమ్మడు ఆనందానికి అవధులు లేవు. ఇక తాజాగా తృప్తి రెమ్యునరేషన్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే దీపికా పదుకొనెని ఈ సినిమా నుండి తొలగించడానికి ఆమె 20 కోట్లు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అని, అంతేకాకుండా ఆమె ఇటీవల తల్లయినందుకు షూటింగ్ సమయాన్ని తగ్గించాలని కోరడం సందీప్కి నచ్చలేదట. ఇలా చాలా వార్తలు వైరల్ అయినప్పటికీ చివరికి ఆమె స్థానంలో తృప్తి వచ్చి చేరింది. అయితే ఈ సినిమాకి తృప్తికి గాను ఏకంగా 4 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే తృప్తి జాక్పాట్ కొట్టేసినట్లే. మరో 2 నెలల్లో ఈ చిత్రం స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది క్రిస్మస్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.